హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆనందని. చాలా రోజుల తర్వాత వీడియో పెడుతున్నాను. అంటే ఈ మధ్యన కొంచెం టైం లేకుండా పెట్టలేకపోయాను. ఇదిగోండి నా మిద్దె తోట, ఇది మొత్తము చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, మనము కాయగూరలు కొనే పని ఏమి ఉండదండి, అంతా ఇంటికాడే దొరుకుతాయి. ఇంటికాడ పెంచుకుంటున్నాయి. ఇది చూడండి, టమాటా ఎంత పెద్దదో, ఇంచుమించు ఇది నాకన్నా హైట్ ఉందండి. ఇది టమాటా చూడండి, చెట్టు నిండుగా కాయనండి. ఇది తెచ్చి వేసిన మొక్క కాదండి, ఇది యాక్చువల్లీ తానంతటా అదే వచ్చింది మొక్క. తర్వాత ఇది సపోటా అండి. సపోటాలు కూడా ఫుల్గా కాయలు పింజలు వస్తున్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇది వచ్చి మనం అది బేరీ అంటాం కదా, బేరీ. ఇదిగోండి బేరీ మొత్తం చెట్టు నిండుగా ఉన్నాయండి కాయలు. ఇదిగోండి చూడండి, చెట్టు నిండుగా బేరికాయలు అవి ఎదుగుతూ ఉన్నాయండి, పెద్దవైతూ ఉన్నాయి ఇప్పుడే. ఆ తర్వాత అది స్వీట్ లెమన్ అండి ఫ్రెండ్స్. ఇదిగోండి స్వీట్ లెమన్. ఓకేనా ఫ్రెండ్స్, స్వీట్ లెమన్ చెట్టు నిండుగా ఉంటాయండి, ఎప్పుడు చూసినా వస్తూనే ఉంటాయి. ఇగో దోసకాయ అండి, ఇది కూర దోసకాయ అంటాం కదా, అలాగే ఇది కూర దోసకాయ. ఆ తర్వాత మళ్ళీ ఇదిగోండి కాకరపాదులన్నీ బాగా వచ్చేసినాయండి, కాకరపాదులు. ఇదిగోండి మొత్తం కాకరపాదులు అయిపోయి కాకరకాయలు కూడా వస్తున్నాయండి. ఇదిగోండి తర్వాత జామ అండి, ఇది పింక్ జామ. ఇది చాలా టేస్ట్ అండి, భలే ఉంటుంది, తీయగా ఉంటుంది, లోపల ఎర్రగా ఉంటుంది, చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చూసుకుందాం. తర్వాత ఇదిగోండి ఇవన్నీ మొత్తం ఇవన్నీ చూడండి, ఆకుకూరలు చూడండి. ఇదిగోండి ఇది ఒక ఆకుకూర అండి, ఇది దాని పేరు నాకు తెలియదు. ఇదిగోండి ఇక్కడ టమాటా మొక్క ఉంది. ఇది పాలకూర అండి, ఇది పాలకూర. ఇదిగోండి అక్కడ కూడా పాలకూర ఉంది. వంకాయ చెట్టు అక్కడ కూడా చూడండి. ఓకే ఫ్రెండ్స్, చెట్టు నిండుగా వంకాయలు ఫుల్గా కాసినాయండి. ఇంకా ఇప్పుడు చిన్న పాతలు అంటే సీజన్ అయిపోయినాయి, పాత పాతలన్నీ తీసేసి కొత్త పాతలు ఇప్పుడు పెట్టానండి మళ్ళీ. ఓకేనా ఫ్రెండ్స్, బీరపాదలు ఫుల్గా వేసినానండి, బీరపాదలు. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఇది వంకాయ పాదలు చూడండి ఎంత బాగుందో. వంకాయ చెట్టు నిండుగా వంకాయలు ఉన్నాయండి ఫ్రెండ్స్ చూడండి. ఇవి ఓన్లీ మనం ఎరువులు వేసుకొని పండించేదండి, ఇందులో మనం ఏమి కెమికల్ అవన్నీ వాడేది ఉండదండి. ఇదిగోండి ఇది కూడా బీరపాదేనండి ఫ్రెండ్స్. ఇదొక బీరపాది, ఇదొక బీరపాది అండి. బీరపాదులు చాలా ఉన్నాయండి. తర్వాత ఇది వచ్చి నేను కూడా కొత్తగా చూశాను, ఇది బీన్స్ అంటండి. ఇది నాకు కూడా తెలియదు, ఏదో తట్ట బీన్స్ ఏదో అనేది మా ఆవిడ గారు. ఇది కొత్త వెరైటీగా ఉందండి. నిన్న కూర ఉండింది, చాలా బాగుంది, మంచి టేస్ట్, చాలా బాగుంది, బాగా టేస్ట్ ఉందండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది మిరప చెట్టు అండి. ఇప్పుడు మిరప చెట్లు అన్నీ వేసానండి కొత్తగా మళ్ళీ ఫుల్గా. అలాగే చూడండి, మీకు ఇంకోటి చూపిస్తాను. ఇది కూడా ఏదో కూర అండి. ఇదిగోండి బీరకాయ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి బీరకాయలు కూడా ఫుల్గా వచ్చేదండి. నిమ్మకాయలు అండి ఇవి. చెట్టు నిండుగా, చిన్నది చెట్టు అయినా చెట్టు నిండుగా ఉన్నాయండి కాయలు ఫ్రెండ్స్ చూడండి. అవన్నీ మన మిద్దె తోట చెట్లేనండి. ఇదిగోండి ఇంకో బీరకాయ చూపిస్తాను చూడండి, బీర చెట్టు. కానీ ఫ్రెండ్స్, బయట మనం కొనేది ఏమి ఉండదండి, ఓన్లీ ఇంటికాడ నుంచి అన్నీ నేచురల్గా తింటామండి. బయట కొనుక్కొని వచ్చే పని, కూరగాయలు మ్యాక్సిమం కూరగాయలు కొనండి. ఇదిగోండి ఇంకా బీర చెట్లు చిన్న వస్తున్నాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇవ్వండి చూడండి కాకరపాదు. ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి, డ్రాగన్ మొక్కలు అండి ఇవన్నీ, చూసారా ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే ఇదిగోండి పసుపు అండి, మనం తినే పసుపు ఉంది కదా, దాన్ని తెచ్చేసానండి. పసుపు కూడా బాగానే వచ్చిందండి. ఈసారి తీసాక మళ్ళీ వేరే దాంతో మళ్ళీ పెడతానండి. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, సరే ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అప్పటివరకు ఫ్రెండ్స్ నాకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, వీలు పడితే నా వీడియోని షేర్ కూడా చేయండి, ఇంకా కొందరు చూస్తారు కదా. అవి నెక్స్ట్ వీడియోలో నేను వీటిని ఎలా తయారు చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎలా మనము ఎరువు కానీ ఎలా మిక్స్ చేసుకోవాలి, కోకోపిట్ కానీ ఎలా మిక్స్ చేసుకోవాలని చెప్తాను, వీడియో పెడతాను. అంతవరకు చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, బాయ్ ఫ్రెండ్స్.